రైట్. సో, ఈరోజు మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం నుంచి 14వ వచనం వరకు మనము ధ్యానించుకుందాం. సో, లాస్ట్ వీక్ ముందు వారం మనం 1-6 వచనాల వరకు చదువుకున్నాం కదా! ఒక్కసారి మళ్ళీ ఆ వచనాలు చదువుకొని 7 నుంచి కంటిన్యూ అయిపోదాం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులను అయిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. మన తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. సో, లాస్ట్ వీక్ మనము ధ్యానించుకున్నట్లు తండ్రి అయిన దేవుడు మన పట్ల ఆయన చిత్తము, ఆయన సంకల్పము, ఆయన ఉద్దేశ్యము ఈ వాక్యములలో పౌలు ద్వారా మనకి తెలియజేయడం అయింది. ఎందుకంటే ఎవరు చేశారు, ఎవరి ద్వారా చేశారు, ఎప్పుడు చేశారు, ఎలా చేశారు, ఎంతవరకు చేశారు అనేది ఇవన్నీ మనం లాస్ట్ వీక్ మనం ధ్యానించుకున్నాము. సో, తండ్రి అయిన దేవుడు తన నిర్ణయం చొప్పున ఈ చిత్తమంతా కూడా మన పట్ల జరిగించుకున్నారు. సో, ఇదంతా తండ్రి అయిన దేవుని యొక్క పర్స్పెక్టివ్‌లో పౌలు చూపెడుతున్నాడు మనకి. సో, అదే కొనసాగిస్తూ పౌలు చెప్తున్నాడు ఇక్కడ ఒక మాట. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము. అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మళ్ళీ చదువుతున్నాను. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. సో, పౌలు కంటిన్యూ చేస్తూ మరి దేవుడి ఈ సంకల్పము, ఉద్దేశ్యము ఆయన మన పట్ల నెరవేర్చుకుంటుండగా అది ఎలా సాధ్యమైనది అని చెప్తూ అది ఎలా సాధ్యమైంది అంటే తండ్రి అయిన దేవుని యొక్క కృప అనేటువంటి మహదైశ్వర్యమును బట్టి అది సాధ్యమైంది. ఎందుకు ఆ మాట? ఆ కృప మహదైశ్వర్యమును బట్టి అనేది మనం ఇప్పుడు కొన్ని నిమిషాలు ధ్యానించుకుందాము. లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నట్టు కృప అనేది అర్హత లేని వారికి ఉచితముగా ఇచ్చేది కృప. సో, మనమందరం కూడా దేవుని కుమారులుగా అగుటకు అర్హత కోల్పోయాం మనం. మనంతట మనము. ఆదాము చేసిన పాపం వల్ల ఆదాము ద్వారా పుట్టిన మనము ప్రపంచంలోని ప్రతి మానవుడు కూడా దేవునికి కుమారుడిగా అనబడుటకు అర్హత లేదు. అయితే దేవుడేమన్నారంటే, నేను తిరిగి మిమ్మల్ని కుమారులుగా స్వీకరించుటకు మిమ్మల్ని ముందుగా నిర్ణయించుకున్నాను. ముందుగా మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఎందుకు? నా కుమారుని ద్వారా మీరు నా కుమారులవుతారు. అదే కదా మాట చెప్పారు. సో, ఆ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనము ఆయనకు కుమారులు అవ్వాలి అంటే, ఆయన మనకి ఉచితముగా ఆ అర్హత ఇవ్వాలి. మనం చేసిన దేన్ని బట్టి కూడా మనం ఎప్పటికీ కూడా తిరిగి కుమారులం అవ్వలేము. శత్రువులం అయిపోయాము. కుమారులమైన మనము ఆదాము, అవ్వ కుమారుడు, కుమార్తె అయిన వారిద్దరూ ఏమైపోయారు? దేవుణ్ణి విడిచిపెట్టిన మనుషుల్లాగా శత్రువులైపోయినప్పుడు, మనం అందరము కూడా దేవుని శత్రువులుగా ఉన్నప్పుడు, దేవుడేమన్నారంటే, నేను నా స్వరూపమందు, నా పోలిక యందు సృష్టించుకున్న నా బిడ్డలు శత్రువులైనా కూడా వారిని నేను సమాధానపరుచుకుని, నా కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తిరిగి నేను మళ్ళీ వారిని నా బిడ్డలుగా నేను స్వీకరించి అంతేకాదు వారిని నిర్దోషులుగాను, పరిశుద్ధులుగాను నా ఎదుట నేను నిలవబెట్టుకోవాలి. ఇది నా నిత్య సంకల్పము అని చెప్పి భూమి పునాది వేయబడక ముందే నిన్ను, నన్ను విశ్వాసులందరినీ కూడా ప్రేమలో ఆయన ఏర్పరచుకొని నిర్ణయించుకున్నారు. అదే ఆ కృప మాట. సో, దేవుని ఆ కృప. మరి ఆ కృప చూపించాలి అంటే ఇక్కడ మనం ఒక మాట మాట్లాడుకోవాలి. అయితే మనము మానవులైన మనము ఎన్ని పాపములు చేస్తున్నాం మనము?
ఓకే. 10 పాపములు చేస్తే దేవుడేమంటున్నారు? ఇదిగో నీ 10 పాపములను కూడా క్షమించి అర్హత లేని నిన్ను నా కుమారుడుగా స్వీకరించడానికి ఆ గుణము క్షమించే గుణము నా దగ్గరున్నది. అప్పుడు నేనొచ్చి మన అబ్రహాము దేవునితో మాట్లాడినట్టు 50 మందుంటే, 40 మందుంటే, 20 మందుంటే, 10 మందుంటే, ఒక్కరుంటే అని లోతు విషయంలో ఎలాగైతే దేవునితో మాట్లాడాడో, ఒకవేళ హైపోథెటికల్‌గా మనం కూడా దేవా నా దగ్గర 100 పాపములున్నాయి. నేను నీ కుమారుడిని అవ్వగలనా? అంటే దేవుడేమన్నారంటే, "నువ్వు అవ్వగలవు" అంటారు. దేవా నేను పుట్టినప్పటి నుంచి కొన్ని లక్ష పాపములు చేశాను. అంటే నువ్వు నా కుమారుడు అవ్వగలవు. నేను కోటి పాపములు చేశాను నేను. అప్పుడు దేవుడు సమాధానం ఏంటో తెలుసా? నువ్వు ఎన్ని పాపములు చేసినా కూడా, నీ ప్రతి పాపమును కూడా క్షమించగలిగేటువంటి ప్రేమ, క్షమాగుణము, కృప నా దగ్గర ఉన్నది. అందుకనే పౌలు ఆ కృప పక్కన ఆ మహదైశ్వర్యము అనే మాట పెట్టాడు. ఎందుకు? ఐశ్వర్యము అంటే ఏంటంటే, ఏదన్నా సరే ఎక్కువ పాళ్ళలో ఉన్నదాన్ని ఐశ్వర్యము అంటాం. అంటే ధనము మూలంగా మనం ఆలోచించుకుంటే నా దగ్గర ఒక రూ. 100 ఉంటే నేను ఐశ్వర్యవంతుడిని కాదు. రూ. 1,00,000 ఉంటే కొద్దిగా ధనవంతుడినేమో. అయితే నా దగ్గర ఒక రూ. 100,00,00,000 ఉన్నాయంటే ఇతను చాలా ఐశ్వర్యవంతుడండి అని చెప్పి లోకరీతిగా మాట్లాడుకుంటారు మామూలుగా. ఐశ్వర్యం అంటే చాలా ఎక్కువ ఉండాలి అన్నమాట. మామూలుగా ఉండడానికంటే. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే దేవుని యొక్క కృప ఎంత ఎక్కువుంది అంటే, ఆ కృపను బట్టి దేవుడిని నేను కృపలో ఐశ్వర్యవంతుడు అని పిలవగలుగుతున్నాను నేను అన్నాడు పౌలు. ఎందుకు? తను ప్రత్యక్షంగా దాన్ని అనుభవించాడు. ఏది తన పాపములన్నిటిని దేవుడు క్షమించారు. మానవుల పాపములన్నిటిని క్షమించారు. ఆ అన్ని దగ్గర ఎన్ని వేల కోట్ల పాపములున్నాయి. లెక్కించలేనన్ని పాపములున్నాయి. భూమి మీద ఉన్న 800,00,00,000 మంది జీవించిన 60, 70, 80 సంవత్సరాలు మల్టిప్లై చేసుకుంటే ప్రతి దినము వారి యొక్క ఆలోచన ద్వారా, వారి చేతల ద్వారా, వారి మాటల ద్వారా చేసిన పాపములు ఒకవేళ లిఖించి ఆ గ్రంథం పెడితే, ఆ నంబరు ఎవరు ఊహించలేనటువంటి పెద్ద నంబర్ ఉంటుంది. కానీ దేవుడేమన్నారంటే, ఈ ఎంత పెద్ద నంబరున్నా కూడా వాటన్నిటిని మించి నా కృప ఉంది. నువ్వొక నంబర్ చెప్పు, ఎక్స్‌ప్లెయిన్ చెప్పు. దాన్ని మించి దాన్ని క్షమించగలే గుణం నా దగ్గరుంది. ఆ ప్రేమ నా దగ్గరున్నది. క్షమాగుణం ఉన్నది. ఉచితముగా మిమ్మల్ని నేను స్వీకరిస్తాను. అది కృప. ఆ కృప మామూలు కృప కాదు. అది ఐశ్వర్యవంతమైన కృప. ఎంత ఐశ్వర్యమో, మహా ఐశ్వర్యము అంటున్నాడు పౌలు మాట. ఆ కృప మహదైశ్వర్యమును బట్టి ఇప్పుడు మనము ఆయన కుమారులుగా స్వీకరించబడ్డానికి దేవుడు అంగీకరించారు. ఎందుకంటే ఆయన దగ్గర ఉంది ఆ కృప. నేను ఎన్ని పాపములు చేసినా అన్ని పాపములు క్షమించి నన్ను తన కుమారుడిగా స్వీకరించేటువంటి కృప, ఉచితముగా మనల్ని స్వీకరించేటువంటి కృప తండ్రి అయిన దేవుని దగ్గర ఉంది. మరి ఈ కృప ఎవరిని ద్వారా ఆయన మనకు చూపించారు? ఆ ప్రియుని యందు ఆ నెక్స్ట్ మాట. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఎందుకు ఇందాక మనం 4, 5, 6 వచనంలో కూడా మనం చదువుకున్నదేమిటి? ప్రేమ చేత క్రీస్తునందు మనలను ముందుగా నిర్ణయించుకొని మనలను ఏర్పరచుకొనెను. యేసుక్రీస్తు ప్రభువు ద్వారానే మనము తిరిగి సమాధానపరచబడి ఆయన కుమారులు అవ్వగలుగుతాము. క్రీస్తు ప్రభువు లేకుండా మనం ఎప్పటికీ తండ్రి దగ్గర చేరలేము. ఎందుకంటే తండ్రి యొక్క లక్షణం ఏమిటంటే పాపమునకు జీతము మరణము, ఉగ్రత. అయితే క్రీస్తునందు నేను ఆ ఉగ్రతను నా కుమారుడి మీద పంపించి, తద్వారా ఆ కుమారుని ద్వారా మీకు నేను కృపనివ్వగలను అని నిర్ణయించారు తండ్రైన దేవుడు. కాబట్టి ఈ దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు అంటే యేసుక్రీస్తు ప్రభువు యందు అంతేకాకుండా ఆయన రక్తము వలన ఆయన యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము. ఆ విమోచనము అనే మాట అంటే ఏంటి? ఒకనికి బానిసగా అయిపోయిన మనము తిరిగి ఆ బానిసత్వము నుంచి తిరిగి బయటకు రావడాన్ని విమోచనము అంటారన్నమాట. విమోచించడము అంటారు. సో, ఇప్పుడు మనం చూసాం మనం. మనం దేనికి బానిసలం అయిపోయాం మనము? పాపమునకు, శాపమునకు బానిసలం అయిపోయాము. మరణానికి బానిస అయిపోయాం. సో, దేవుడు మనల్ని దేని నుంచి విడిపించాలి? పాపము నుంచి మనల్ని తిరిగి వెనక్కి తీసుకురావాలి. శాపము నుండి మనకు వెనక్కి తీసుకురావాలి. మరణము నుండి మనల్ని వెనక్కి తీసుకురావాలి. కదా! సో, ఆ పాపము, శాపము, మరణము ఈ మూడిటి నుంచి మనల్ని తిరిగి
మామూలుగా తీసుకురాకూడదు. మళ్ళీ కొనుక్కొని తీసుకురావాలి. విమోచనం అంటే ఏంటి? దానికి ఒక ధనం ఉంటుంది. క్రయధనము అంటే దాన్ని వెచ్చిస్తే గాని మనం బయటకొచ్చే పరిస్థితి లేదు. ఎందుకు? తండ్రి అయిన దేవుని యొక్క న్యాయమైన నిర్ణయం ప్రకారము పాపమునకు జీతము మరణము గనుక ఆహ్, ధనము ఏమిటి? వెచ్చించవలసిన ఆ క్రయధనం ఏమిటి? మరణము. మరణము అనగా ఏమిటది? మానవుని యొక్క జీవం దేనిలో ఉన్నది? రక్తములోనే మానవుని యొక్క జీవం ఉన్నది. లైఫ్ ఈజ్ ఇన్ ద బ్లడ్. కాబట్టి మరణం చెందాలి అంటే రక్తమంతా వెళ్ళిపోవాలి. రక్తము చిందితేనే మరణము. సో, ఇప్పుడు చూడండి అదంతా వెనక్కి వెళ్లి చూద్దాం మనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన అంటే ఏముంటది? రక్తము ఈక్వల్ టు మరణము. రక్తము చిందించడం అనేది. సో, ఆయన మరణము వలన ఇప్పుడు నాకేం జరిగింది? ఆ ధనము యేసుక్రీస్తు ప్రభువు చెల్లించారు కనుక నేను అందులోంచి ఇప్పుడు నేను బయటికి రాగలుగుతున్నాను. ఇందులోంచి పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి వచ్చాను నేను. సో, అది చేయాలి అంటే తండ్రి అయిన దేవుడు ఏమంటున్నారు? ఇదిగో మీ 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 పాపములకు శిక్ష విధించబడింది కనుక, మీరు చేసిన ఆ పాపములన్నిటిని కూడా నేను క్షమిస్తున్నాను అని చెప్తున్నారన్నమాట. సో, నా అపరాధములు అదే పాపము, అవిధేయత అవన్నిటికి కూడా ఇప్పుడు ఏం జరిగింది నాకు? క్షమాపణ దొరికింది. యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తము వలన అంటే మరణము వలన. సో, ఇదే మాట మనం హెబ్రీయులకు రాసిన పత్రికకు వెళితే ఇంకా స్పష్టంగా ఈ విషయం అర్థమవుతుంది. ఇందాక మనం చెప్పాం విమోచనం అంటే కేవలము పాప క్షమాపణే కాదు. పాప క్షమాపణ ఇచ్చి మనలను ఒక విషయం నుంచి బయటకి తీసుకొచ్చారు దేవుడు. దేని నుంచి బయటికి తీసుకొచ్చారో ఒకసారి మనం చూద్దాం. అది హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14, 15 వచనంలో రాయబడింది. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. చూసారా? ఆ రక్తము కేవలము మన పాపముల యొక్క శిక్షను అనుభవించుటకు మాత్రమే కాదు చిందించింది. అదే రక్తము వలన ఏమైందంట? ఇంకొక కార్యం జరుగుతుంది. అదేంటి? నిర్జీవ క్రియలను అంటే పాప సంబంధమైన అపరాధములు ఇవన్నీ కూడా నిర్జీవ క్రియలంటారు. వాటిని విడిచి జీవము గల దేవుని సేవించుటకు మన మనస్సాక్షిని ఆ రక్తము ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. అంటే ఒకప్పుడు నేను చేయలేని పరిశుద్ధ క్రియలు, నీతి క్రియలు ఇప్పుడు నేను దేవుని యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము చిందించడం ద్వారా నిత్యుడకు ఆత్మ మనలో నివసించడం ద్వారా ఇప్పుడు నేనేమవుతున్నాను నేను? నా మనస్సాక్షే పూర్తిగా మారిపోయి నేను జీవము గల దేవుడిని సేవించడం మొదలుపెట్టాను నేను. ఎందుకు? నా మనస్సాక్షి శుద్ధీకరించబడింది. అంటే నేను పాపము నుండి ఇప్పుడు బయటికి రాగలుగుతున్నాను నేను. అంటే మన అపరాధపు క్షమాపణ ఇవ్వడమే కాదు, ఆ అపరాధములు తిరిగి చేయకుండా ఉండగలిగే శక్తిని కూడా యేసుక్రీస్తు ప్రభు మరణం ద్వారా మనకి ఇచ్చారు. అదే మాట చెప్తున్నాడు. అందుకని ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. గమనించారా? ఆ అపరాధముల నుండి మనం ఇప్పుడు బయటికి రావాలి. విమోచనము అంటే అర్థం ఏంటది? ఆ బానిసత్వములోంచి బయటికి రావాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువు నందు విశ్వసించిన మనము ఇక ముందు పాపమునకు బానిసలవ్వము మనం. వాటి నుంచి మనం విడుదల పొందాం మనము. మనస్సాక్షి శుద్ధీకరించబడింది. జీవం గల దేవుని సేవిస్తున్నాము. మనకి నిత్యమైన స్వాస్థ్యము దేవుడు ఉచితముగా కృప ద్వారా ఉంచారు. కాబట్టి ఆయనేమంటున్నారంటే క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. క్రొత్త నిబంధన ఏమిటి? పాత నిబంధనేమో ధర్మశాస్త్ర గ్రంథములో ఉన్న దేవుని యొక్క కట్టడలను చూసి చ చేయడానికి ప్రయత్నించేవారు. ఇప్పుడు దేవుని యొక్క కట్టడలు నీ హృదయముల మీద రాస్తాను నేను. నిన్ను ఆత్మతో నింపుతాను నేను. ఆత్మ ద్వారా హృదయమందు రాయబడిన క్రియలు నీవు చేయగలవు పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా. అది క్రొత్త నిబంధన. సో, వెనక్కి వెళ్దాం మనం. మన వచనానికి. సో, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు యేసుక్రీస్తు ప్రభు యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది.
8వ వచనం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింప చేసెను. సో, ఇప్పుడు పౌలేమంటున్నాడంటే మరి ఇది ఎలా జరిగింది? ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకి విమోచనము, ఆయన కృపా మహదేశ్వరం బట్టి మన అపరాధులన్నీ కూడా క్షమించబడి, నిత్య రాజ్యమున వారసులం అయ్యాము. ఇది ఎలా జరిగింది అంటే, దేవుడు సమయంలో 6000 సంవత్సరాలు ఈ రోజుకైతే పౌలు ఇది రాసినప్పటికి 4000 సంవత్సరాలయింది అప్రాక్సిమేట్‌లీ. సో, పౌలేమంటున్నాడంటే, ఇదిగో కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి, అంటే భూమి పుట్టినప్పటి నుంచి ఈ ఈ పని చేయుటకు దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించారు. ఆ కాలం సంపూర్ణమైనప్పుడే ఇది ఈ ఏర్పాటు జరుగుతుంది. ఏ ఏర్పాటు? ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు వచ్చి ఆయన ముందు నివసించిన ప్రజలకు, అప్పుడు నివసించిన ప్రజలకు, ఇక రాబోయే ప్రజలు, పుట్టబోయే ప్రజలు అంటే మీరు, నేను, మనమందరం కూడా. మనందరి నిమిత్తము ఒక్కసారి శిలువ మీద ప్రతి పాపం కొరకు ఆయన మరణించారు. సో, అదే ఏర్పాటు. ఎప్పుడది జరుగుతుంది? కాలం సంపూర్ణమైనప్పుడు. ఎప్పుడు సంపూర్ణమైంది? ఎగ్జాక్ట్‌గా ప్రభువు 32 ఏడీలో శిలువ మీద మరణించిన రోజు. అది కాలము సంపూర్ణమైనప్పుడు. అది ఎవరు నిర్ణయించారు? తండ్రి అయిన దేవుడు నిర్ణయించారు. సో, ఇది మర్మము. ఎందుకు? అప్పటి వరకు దేవుడు ఎందుకు విడిచిపెట్టారు? అప్పటి వరకు ఎందుకు విడిచిపెట్టారు అంటే, ఆయన అనేక సంకల్పములు అంటే, ఆయన నిత్య సంకల్పంలో పార్ట్ అయిన అనేక విషయములు అన్నీ కూడా నెరవేర్చుకుంటూ ఈ సమయానికి తీసుకొచ్చారు అందరిని. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా దేవునికి దూరమైపోయినప్పుడు అబ్రహాముని ఎంచుకొని, అబ్రహాము ద్వారా ఒక సంతతిని ఎంచుకొని ఇజ్రాయెల్ ప్రజల ద్వారా దేవుని యొక్క కట్టడలను, ధర్మశాస్త్రములను మానవులకిచ్చి, తర్వాత ఇజ్రాయేలు ప్రజలకేమో మీ ధర్మశాస్త్రమును మీరు పాటించండి అని చెప్పినప్పుడు వారు అది పాటించలేకపోయినప్పుడు, ఈ ధర్మశాస్త్రం అంతా కూడా ఎవరిని చూపిస్తుంది మీరు నేర్చుకోండి అని చెప్పి రాబోవు క్రీస్తు ప్రభువుని సూచించే ఒక బాల శిక్షకుడు ఆయను అని చెప్పి ధర్మశాస్త్రం చెప్పి ఇవన్నీ జరుగుటకు సమయము నిర్ణయించారు. సో, అదే కాలం సంపూర్ణమైనప్పుడు సో, అవన్నీ జరగడానికి కొన్ని జనరేషన్స్, కొన్ని ప్రవక్తలు, కొంతమంది భక్తులు హెబ్రీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయంలో చూసిన విశ్వాసులు వీళ్ళందరి ద్వారా ఆయన సంకల్పం నెరవేర్చుకుంటూ వచ్చి ఇజ్రాయేలు ప్రజల నుంచి, అబ్రహాము సంతానం నుంచి, దావీదు సంతానం నుంచి యేసుక్రీస్తు ప్రభువు ఒక ప్రవక్తగాను, ఒక రాజుగాను, ఒక యాజకుడుగాను భూమి మీదకు వచ్చినప్పుడు, ఆయన మరణించినప్పుడు ఇది ఈ ఏర్పాటు సంపూర్ణమైంది. చూడండి కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున ఇదంతా కూడా ఆయన ముందే సంకల్పించారు. అందుకనే అది కూడా దయలో మన కోసం సంకల్పించారు. మనం లేకపోతే మన కోసం కాకపోతే క్రీస్తు ప్రభువు భూమి మీదకి రావాల్సిన అవసరము లేదు. నశించిపోయిన మనల్ని తిరిగి వెదికి రక్షించుటకే యేసుక్రీస్తు ప్రభు వచ్చారు కనుక, ఇది దయతో చేశారు కనుక, అది ఆయన సంకల్పము గనుక ఆ మాట ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మము ఆయన చిత్తమేంటి? ఇదిగో తిరిగి నేను మిమ్మల్ని అందరిని నా కుమారులుగా స్వీకరించి మీరు పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను నిత్య జీవంలో ఉండాలి. అది చిత్తము. తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియచేసి మరి ఆ విషయములన్నీ పౌలేమంటున్నాడు? ఇదిగో నన్ను పిలిచి దేవుని వాక్యం నాకు చెప్పి మీ అందరికి చెప్పమన్నారు. ఇదిగో ఆ మర్మము మనకు తెలియచేసి, అంతేకాకుండా మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు అంతేకాదు ఇప్పుడు ఈ విషయాలన్నీ మనకు తెలియటం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు భూతకాలంలో ఏ విధంగా ప్రపంచమును నడిపిస్తూ వచ్చారు, ఆయన సంకల్పం ఎలా నెరవేర్చుకున్నారో ఆ జ్ఞానం మనకిచ్చారు. అంతేకాకుండా దాన్ని వివేచించుటకు ఆ ఆత్మ వరమును మనకిచ్చారు. ఇచ్చి ఆ కృపను మన ఎడల విస్తరింపచేశారు. అంటే ఇప్పుడు మనందరికీ కూడా ఆ కృప మనకి వర్తిస్తుంది. రైట్ నౌ అంటున్నాడు పౌలు. ఎందుకంటే అంతకుముందు ఎవరు విశ్వాసంలో వేళ్ల మీద లెక్క పెట్టేటువంటి వారు ఉన్నారు. ఇజ్రాయేల్ ప్రజల్లోనే విశ్వాసులనేవారు చాలా కొద్దిమంది. కొన్ని 4000 సంవత్సరాల్లో చూసుకుంటే చాలా బహుకొద్దిమంది దేవుణ్ణి విశ్వసించారు. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు మరణమయ్యి ఈ కృప యొక్క జ్ఞాన వివేచనముల మనందరికీ సువార్త ద్వారా బయటకొచ్చిందో అనేక మంది సువార్తను విశ్వసించారు. ఇదిగో ఆ కృప ఇప్పుడేమవుతుంది? విస్తరిస్తూ, విస్తరిస్తూ ముందుకెళ్తుంది. ఆవగింజ
చనిపోయి ఒక వృక్షం అయినట్లుగా దేవుని యొక్క రాజ్యము ప్రభువు అనేక మార్లు నూతన నిబంధనలో చెప్పినట్లు ఆయన యొక్క రాజ్యము చిన్నదిగా మొదలయ్యి విస్తారముగా అది విస్తరిస్తుంది. అదే మాట పౌలు ఇక్కడ అంటాడు. మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింప చేసెను. ఆ కృప ఎలాంటి కృప? మహా ఐశ్వర్యమును పోలిన కృప. అంటే దానికి అంతు లేదు. అంతులేని ధనం ఉన్న వ్యక్తిని ఐశ్వర్యవంతుడు అంటారు. అంతులేని కృప ఉన్న దేవుణ్ణి కృపా మహా ఐశ్వర్యవంతుడు అంటాం మనం. ఎందుకంటే ఇక్కడ కృప గురించి మాట్లాడుతున్నాడు పౌలు అన్నమాట. ముందుకు వెళ్దాం. ఈ సంకల్పమును బట్టి, ఏ సంకల్పమును బట్టి? ఇదిగో ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనలందరికీ కూడా మన అపరాధములన్నిటి కూడా క్షమాపణ ఇచ్చి మనల్ని తనకు బిడ్డలుగా చేసుకోవాలన్నది ఆయన సంకల్పము కదా. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం అంటున్నాడు పౌలు ఇక్కడ? పరలోకములో ఉన్నవి, భూమి మీద ఉన్నవి. ఏమిటి పరలోకంలో ఉన్నవి అంటే? సృష్టి అనేది కేవలం భూమికే కాదు, భూమి తర్వాత ఆకాశములు దేవుడు సృష్టించారు. సో అనేక విషయములు మనకంటే ఆకాశంలో ఉన్నవి, పైన ఉన్నవి, పరలోకములో దేవదూతలు ఉన్నారు, ఇంకా భూమి మీద మనమున్నాము. ఇలాగా భూమి మీద మనతో పాటు సృష్టి ఉన్నది. సో అనేక విషయంలో సృష్టి అంతా కూడా అనేక ప్రదేశాల్లో ఉండగా పౌలు ఏమంటున్నాడంటే దేవుని యొక్క సంకల్పము అన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువు నందు ఏకముగా సమకూర్చాలి. అంటే ప్రతిదీ కూడా ఆయన యందు మాత్రమే నిలుస్తుంది ఫైనల్‌గా. అంటే సృష్టి మనతో పాటు కూడా పశుపక్షాదులు, జీవరాశులు, తర్వాత ఆకాశంలో ఉన్న సూర్యచంద్ర నక్షత్రులు ఇవన్నీ కూడా ఒకరోజు ఏమైపోవాలి? నశించిపోతాయి. ఈ నశించిపోయిన ఈ సృష్టంతా కూడా తిరిగి నూతనంగా చేయబడాలి. అంతా కూడా క్రీస్తు ఆధీనములోకి రావాలి. యేసుక్రీస్తు అన్నిటికంటే పైగా ఉన్న శిరస్సు కదా. ఆ మాట చెప్పడానికి పౌలు ఏమంటున్నాడంటే ఇదిగో ఆ దేవుని యొక్క సంకల్పం ఏమిటి అంటే ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును ఇంక ఏది కూడా ఎక్సెప్షన్ లేదన్నమాట. అన్నీ కూడా క్రీస్తునందు ఏమవ్వాలంట? ఏకముగా సమకూర్చబడాలి. అది ఎప్పుడు జరుగుతుంది? యేసుక్రీస్తు ప్రభువు శిలువ మరణము చెందితేనే జరుగుతుంది. అందుకనే ఆ సంకల్పం అంటున్నాడు. ఆ సంకల్పం బట్టి అన్నీ కూడా యేసుక్రీస్తునందు ఏకముగా సమకూర్చబడబోతున్నాయన్నమాట. సో ఈ విషయం ఎవరు నిర్ణయించుకున్నారంట? తండ్రి అయిన దేవుడు తనలో తాను నిర్ణయించుకొనెను. అయితే ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? పౌలు అదే చెప్తున్నాడన్నమాట. మరి యేసుక్రీస్తు ప్రభువు యందు సమకూర్చబడవలసిన ఈ ప్రయాణము మొదట మాతో మొదలైంది అంటున్నాడు. ఎందుకు అంటే ఫస్ట్ బిలీవర్స్ కదా. యేసుక్రీస్తు ప్రభు మరణించిన వెంటనే ఎలా స్టార్ట్ అయింది? అపోస్తలులతో సంఘము ప్రారంభమైంది. అంటే సమకూర్చబడడం ఎక్కడ స్టార్ట్ అయింది? అపోస్తలులతో స్టార్ట్ అయింది. అదే మాట చెప్తూ మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన బైబిల్‌లో మనము అని తెలుగులో ట్రాన్స్‌లేషన్ ఉంటది. కానీ ఎగ్జాక్ట్ ఇంగ్లీష్ వర్డ్ ఏంటంటే వి అంటాడు. లేకపోతే అజ్ అంటాడు. అజ్ అంటే అక్కడ మనము కాదు మేము. దానికి కారణం ఉంది. నేను తర్వాత చెప్తాను నేను. 13వ వచనంలోకి వచ్చినప్పుడు దీనికి ఆన్సర్ వస్తుంది మనందరికి. సో ఇక్కడ ఏమంటున్నాడు పౌలు అంటే క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనం ముందు అంటే అర్థం ఏంటంటే క్రోనలాజీ. ఓకే. సో లెట్స్ సే ఇప్పుడు నేనున్నాను. ఒక 100 సంవత్సరాల తర్వాత నా మనవల్లో, ముని మనవల్లో ప్రభువుని అంగీకరిస్తారు. జనరేషన్‌లో లెట్స్ సే ఎగ్జాంపుల్ తీసుకుంటే ముందు ఎవరు అంగీకరించారు? నేను అంగీకరించాను. ఎందుకు? నేను సమయంలో నేను ముందున్నాను గనుక. సో అది నా ప్రత్యేకత ఏమి కాదు. సమయంలో నేను ముందు ఈ సువార్త విన్నాను గనుక ముందు నేను విశ్వసిస్తాను. తర్వాత ఈ సువార్త ముందుకు వెళ్తది. 3 జనరేషన్స్ తర్వాత వెళ్తది. అప్పుడు పిల్లలు వింటారు. వాళ్ళు విశ్వసిస్తారు. సో క్రోనలాజికల్‌గా టైమ్ బేస్డ్‌గా చూస్తే ఎవరు ముందుగా విశ్వసించారు? నేను ముందుగా విశ్వసించాను. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడంటే, ముందు సువార్త ఎవరికొచ్చింది? మాకొచ్చింది. అపోస్తలులం మేము సువార్త విన్నాము. సో, క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మేము. సో, ఫస్ట్ అంటే విశ్వసించిన
వెంటనే మనం ఏం చేస్తున్నాము? నిరీక్షిస్తున్నామన్నమాట. రాబోవు నిత్య జీవం కొరకు. సో, ముందు మేము నిరీక్షించాము. తన మహిమకు కీర్తి కలుగచేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మమ్మును ముందుగా నిర్ణయించి ఆయన యందు అంటే క్రీస్తునందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. సరే కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేయండి. పౌలు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడన్నమాట. అంటే అర్థం ఏంటంటే, దేవుడు మనుష్యులను తన దగ్గరికి ఆకర్షించి తీసుకునే విధానము ఒక టైమ్ బేస్డ్‌గా సమయానుకూలంగా వెళ్తుంది ముందుకి. ఒకేసారి ప్రపంచంలో మానవులందరూ వచ్చేసారా దేవుని దగ్గరికి? రాలేదు కదా! నేను లేనే లేను ఈ భూమి మీద అప్పటికి. పౌలు విశ్వసించిన రోజు మనమందరం ఎవరు లేము ఇక్కడ అసలు. మనం దేవుని ఆలోచనలో ఉన్నాం మనం. మనం ఇంకా పుట్టలేదు అప్పటికి. సో, ఎలా కొనసాగించారు? వన్ బై వన్ ఫెయిత్ టు ఫెయిత్ టు ఫెయిత్ టు ఫెయిత్ విశ్వాసము నుండి విశ్వాసం వరకు. అంటే ముందొక విశ్వాసం వచ్చినప్పుడు ఆ విశ్వాసి ఆ సంకల్పములో క్రీస్తునందు సమకూర్చబడ్డాడు. స్వాస్థ్యముగా ఏర్పరచబడ్డాడు. నెక్స్ట్ ఏమవుతుంది? వాళ్ళు సువార్తని ఇంకొంత ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకొంతమంది విశ్వసిస్తున్నారు. సో, ఇది టైమ్ బేస్డ్. సో, ఇప్పుడు జాగ్రత్తగా 11, 12 చదువుదాం మళ్ళీ. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మేము తన మహిమకు కీర్తి కలుగచేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మమ్మును ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. సో, ఎవరెవరైతే విశ్వాసంలోకి వస్తున్నారో ఏం జరుగుతుంది? దేవుని యొక్క మహిమకు కీర్తి కలుగుతుంది. ఇమ్మీడియేట్‌గా అదిగో దేవదూతలందరూ అమ్మో! ఎంతమంది దేవుని స్వరూపంలో పుట్టిన బిడ్డలు ఆయన విశ్వసించి, ఇదిగో నిత్య జీవం పొందుకున్నారు. పాపమును విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవిస్తున్నారు అని చెప్పి దేవదూతలు కీర్తి కలుగజేస్తున్నారు. మా విశ్వాసులు కీర్తి కలుగజేస్తున్నారు. సో, ఆ కీర్తి అనేది ఎప్పుడు నిరంతరం సాగుతూనే ఉంటుంది. కానీ ఎలా స్టార్ట్ అయిందంట? మా ద్వారా స్టార్ట్ అయింది. అంటే సువార్త ఎవరు ఫస్ట్ విన్నారో వాళ్ళ దగ్గర నుంచి మొదలైంది. ఎందుకు అంటే ఆయన తండ్రి అయిన దేవుడు తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఇది దేవుని యొక్క చిత్తము అయున్నది. ఆ చిత్తానికి అనుసారముగా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయం ప్రకారము అన్ని కార్యాలు జరుగుతాయి ఈ భూమి మీద. అది పౌలు చెప్తున్నాడన్నమాట. అంటే క్రీస్తు ప్రభువు మరణము, పునరుద్ధానము, ఆకాశమునకు ఎక్కిపోవడం జరిగిన తర్వాత సంఘము ఎలా మొదలై ఎలా ముందుకు వెళ్తుందో దేవుడు ముందుగా నిర్ణయించి అన్ని కార్యములు ఆయన చిత్తానుసారంగా జరిగిస్తున్నారు. ఆ భాగములోనే మేము ముందుగా నిరీక్షించాము. నెక్స్ట్ ఎవరు నిరీక్షించాలి ఇప్పుడు చెప్పండి? నేను ముందు నెక్స్ట్ వచ్చినానికి ఎళ్ళకముందు చెప్తాను నేను. ఒక మాట అడుగుతాను. సో, పౌలేమంటున్నాడు? ముందు సువార్త మా దగ్గరికొచ్చింది. మేము నిరీక్షించాము. నెక్స్ట్ ఏం జరగాలి? సువార్తని పౌలు, అపోస్తలులు ఈ ప్రపంచంలో ఉన్న మనుషుల దగ్గరికి తీసుకెళ్ళాలి. అప్పుడు ఏం జరుగుతుంది? సువార్త విన్న నెక్స్ట్ జనరేషను సువార్త విని వాళ్ళు కూడా నిరీక్షిస్తారు. పౌలు ఎవరికి రాస్తున్నాడు? ఎఫెసీయులకి రాస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఈ ఎఫెసీ ప్రాంతంలోకెళ్ళి 2.5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 నెలలు అక్కడ పరిచర్య చేశాడు. సో, వారు పరిచయం చేసినప్పుడు వాళ్ళేం చేశారు? ఇదిగో మేము కూడా ఈ క్రీస్తు యందు విశ్వసిస్తాం మేము అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. సో, అప్పుడు పౌలు ఏమంటున్నాడు స్టేట్‌మెంట్ ఇప్పుడు చూడండి 13వ వచనం చూడండి అందరూ. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. సో ఇప్పుడు చూడండి అది మనలను మమ్మును అది 12వ వచనము. ఈ 13వ వచనం చదివితేనే ఈ 11వ వచనము, 12వ వచనంలో ఉన్న ఆ అజ్ అనేది మేము, మమ్మును అని మనకు అర్థమవుతుంది. ఎందుకు? ఇది క్రోనలాజికల్‌గా మమ్మల్ని దేవుడు ముందుగా నిర్ణయించి టైంలో మమ్మల్ని ముందుగా పుట్టించారని చెప్తున్నాడు అంతే. అంతకు మించి ఏం లేదు. సో, ముందు మేము నిరీక్షించాము. మేము దేవుని మహిమకు కీర్తి కలుగచేస్తున్నాము. మమ్మల్ని ముందుగా నిర్ణయించి ఆయన స్వాస్థ్యం చేసుకున్నారు. నెక్స్ట్ ఇన్ లైన్ ఎవరు? మీరే. ఎందుకంటే సువార్త నెక్స్ట్ మీ దగ్గరికొస్తుంది. అలా ముందుకి వెళ్తుంది. కాబట్టి ఆ నెక్స్ట్ వచనంలోనే మీరును అన్నాడు. అంటే మేము కూడా, మీరు కూడా అంతేనా? మీరును అంటే అర్థం? మేము ఆల్రెడీ వచ్చాం మేము. ఇప్పుడు మీరును ఎలా వచ్చారు మీరు? చూడండి. సత్యవాక్యమును విని. సత్యవాక్యం అంటే ఏంటి? ఇదిగో మీ రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసం ఉంచి. సో, సువార్త మీ దగ్గరికి మేము పట్టుకొస్తాము. దేవుని చిత్తం వలన. అది విన్నారు మీరు. ఆ సత్యమైన వాక్యమును విని మీరు కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచారు. ఇప్పుడు ఏం జరిగింది? మీకు, మాకు, మా అందరికీ కూడా
దేవుడేం జేస్తున్నాడో తెలుసా? వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. ఈ వాగ్దానము అబ్రాహాము దగ్గర ఇచ్చారు. ఒక దినము నాడు భూజనులందరూ నీ సంతానమందు ఆశీర్వదింపబడుదురు. నీ యందును, నీ సంతానమందును భూజనులందరూ ఆశీర్వదింపబడుదురు. ఎలా ఆశీర్వదింపబడతాము అంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము ద్వారా పాపక్షమాపణ మనం పొందుకొని, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించుటకు రావడము అనేది ఆ వాగ్దానం మాట. అలాగా ఆశీర్వదింపబడతాం. అది ఇంక ముందెప్పుడు జరగలేదు. అందుకే అన్నాను నేను. ఈ ఇజ్రాయేల్ ప్రజల్లో విశ్వసించిన కొన్ని వేల మంది ఉంటారు. కొన్ని లక్ష మంది ఉంటారు. అనేకులున్నారు కానీ చాలా తక్కువ నంబర్ అది. అయితే ఎవరికీ కూడా ఈ ఆత్మ అను ఈ సంచకరు ఇవ్వబడలేదు. ఆత్మ చేత ముద్రింపబడలేదు. ఆత్మ వారిలో నివసింపలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మరణం చెందిన తర్వాత మాత్రమే అది సాధ్యమవుతుంది. ఎందుకంటే ఆ మరణం తర్వాతే మన పాప క్షమాపణ జరిగింది. కాబట్టి పౌలు ఏమంటున్నాడంటే, ఇదిగో మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి ఎప్పుడైతే విశ్వాసం ఉంచారో ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ జరిగే ఈవెంట్ ఏంటంటే మీ లైఫ్‌లో ఇంతకుముందు దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తారు. దేవుడు ఏమంటున్నారంటే, ఆ ఆత్మ చేత మిమ్మల్ని యాక్చువల్‌గా నేను ముద్రిస్తున్నాను నేను. ముద్ర అంటే ఏంటో తెలుసా? అది సీల్ అంటే అర్థం ఏంటంటే ఒక పని కోసము సెపరేట్ చేయబడ్డారు వీళ్ళు. ఒక, ఒక డెస్టినీ కొరకు నియమింపబడ్డారు. అది ముద్ర. ఎందుకు ముద్రేస్తాం మనం మామూలుగా మన మన లోక సంబంధమైన వాటిలో ఒక ముద్ర వేసాము అంటే, ఆ ముద్రలో ఒక, ఒక మీనింగ్ ఉంటది. ఓకే. ఇవన్నీ కూడా దీనికి చెందినవి. ఇవన్నీ దీనికి చెందినవి. ఈ ముద్ర దీని మీద వేద్దాము. ఈ ముద్ర దీని మీద వేద్దాం. ఎందుకు? ఆ ముద్రలో ఇవన్నీ ఒక కేటగరీకి చెందినవి. ఒక 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 పరిస్థితికి చెందినవి అని చెప్పి మనం అర్థం చేసుకుంటాం. దేవుడేమంటున్నారో తెలుసా? ఇదిగో ఆత్మ చేత నేను ఎవరిని ముద్రించారో వారందరూ నా బిడ్డలు. ఆత్మ లేని వారెవరు కూడా నా బిడ్డలు కారు అంటున్నారు దేవుడన్నమాట. అది. సో, వాగ్దానం చేయబడిన ఆత్మ చేత మనల్ని ముద్రించారు. ఆ ముద్రించడం ఎందుకు ముద్రించారంట చూడండి ఇక్కడ. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక 2 మాటలు మాట్లాడుకోవాలి మనం. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం ఇది. ఓకే. మనం ఆత్మ చేత ముద్రింపబడ్డాం. అందరం కూడా ఇప్పుడు పౌలు తర్వాత వచ్చిన నెక్స్ట్ బ్యాచెస్ అందరూ కూడా ప్రతి విశ్వాసులు కూడా ఎవరైతే విశ్వసించారో వాళ్ళందరూ కూడా ఆత్మ చేత ముద్రింపబడ్డారు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నారు. మరి అలా పరిశుద్ధాత్మ దేవుడిని మనలో ఉంచడానికి గల వన్ ఆఫ్ ద రీజన్ ఏమిటి? అనేక కారణాలున్నాయి. మనలను నడిపించుటకు, తన సత్యాన్ని మనకు వివరించుటకు, మనలను ధర్మశాస్త్రము చేయజాలనిది ఆత్మ ద్వారా మన చేత చేయించుటకు, మనకి ఆదరణ ఇచ్చుటకు, ఇలాగ అనేకమైనవి అనేకమైన విషయములు పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపిస్తుండగా, ఒక ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ దేవుడు చెప్తున్నారు. ఏమిటి అంటే, అసలు పరిశుద్ధాత్మ దేవుడిని మీకు ఎందుకిచ్చాను అంటే, ఆ ఆత్మ మీలో నివసించుటకు, ఇదిగో నా మహిమకు కీర్తి కలుగుటకై నేను సంపాదించుకొనిన నా ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము. నిమిత్తం అంటే అర్థం ఏంటంటే నాట్ ఫర్ కాదక్కడ. కలుగు వరకు అని అర్థం అన్నమాట. ఎగ్జాక్ట్‌గా ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్. నేనేం చేశాను మిమ్మల్ని నేను సంపాదించుకున్నాను. ఎలా సంపాదించుకున్నారు? ధనము చెల్లించి సంపాదించుకున్నారు. ఆ ధనం ఏమిటది? క్రయధనం ఏమిటది? ధనం అని ఎందుకంటున్నాము అంటే, ఎవరన్నా బానిసత్వంలో ఉంటే ధనం చెల్లిస్తే గాని వాళ్ళని విడిపించలేము అనేది ఈ లోక సంబంధమైన ఆహ్, ప్రక్రియ. దేవుడేమంటున్నారు? ఇదిగో మీరు పాపము, శాపము అనే బానిసత్వంలో ఉన్నారు. మరణం అనే అనే బానిసత్వంలో ఉన్నారు. మిమ్మల్ని నేను విమోచించుకోవాలి అంటే నేను మరణ సంబంధమైన రక్తము చెల్లించాలి నేను అని చెప్పి దేవుడు చెప్తున్నారు. దేవుడేమంటున్నారు? ఇదిగో నేను నా కుమారుడైన త్రియేక దేవుడులో ఉన్న నా కుమారుడిని నేను పంపించి ఆయన రక్తము చెల్లించడం ద్వారా ఇప్పుడు నేనేం చేసుకున్నాను? నేను సంపాదించుకున్నాను మిమ్మల్ని అందరిని కూడా. ఉచితంగా ఏమి రాలేదు మీరు. నా అంతట నా పర్ఫెక్షన్‌ని పక్కన పెట్టి, నా న్యాయమైన రక్షణను పక్కన పెట్టి, మీరందరూ నా కుమారులయిపోండి అని చెప్పి నేను అబద్ధం చెప్పలేదు. నేను న్యాయంగా పాపమునకు జీతం మరణము అని చెప్పి డిక్లేర్ చేసిన నేనే,
ఆ న్యాయమైన శిక్షావిధిని నా కుమారుడి మీద వేసి, నేను ఆ ధనాన్ని చెల్లించి దేవుడు చెప్తున్నారు ఈ స్టేట్మెంట్. నేనే మిమ్మల్ని కొనుక్కున్నాను. నేనే మిమ్మల్ని సంపాదించుకున్నాను. అయితే మిమ్మల్ని సంపాదించుకొనిన మిమ్మల్ని నేను ఈ భూమి మీద ఇంకొంతకాలము ఈ పాప శరీరములు మరణపాత్రమైన శరీరములోనే ఉంచాలి అంటున్నారన్నమాట అది. నేను ఎంత ఎంత విమోచించాను మిమ్మల్ని? మీ ఆత్మను విమోచించాను. మీ యొక్క ఆహ్, ప్రాణాన్ని విమోచించాను. ఎందుకంటే నిత్య జీవానికి మీకు ఆల్రెడీ నేను డిసైడ్ చేశాను నేను. అయితే మీ మరణపాత్రమైన శరీరంలోనే ఇంకా ఉంచుతున్నాను నేను. మరి ఎప్పుడు నేను ఈ మరణపాత్రమైన శరీరమును మిమ్మల్ని విడిపించుకుంటాను? నా చిత్త ప్రకారము ఇంకా సంపూర్ణంగా కాలం ముందుకు వెళ్ళాలి. ప్రతిదానికి నేను కాలం నిర్ణయిస్తాను నేను. సో, కాబట్టి ఇంకొంతకాలం ఈ భూప్రపంచం మీద మానవులమైన మనం విమోచింపబడి, కానీ మరణపాత్రమైన శరీరంలోనే జీవించాలి. సో, మన విమోచనము పూర్తి అవ్వలేదు. అంటే మన విమోచనము ఆత్మ సంబంధముగా కంప్లీట్‌గా అయిపోయింది. అంటే మనం యేసుక్రీస్తు ప్రభువునందు మన ఆత్మ మరణించి, మనము తిరిగి జన్మించాము గాబట్టే మనం నూతన సృష్టి అయ్యాము. నూతన సృష్టి అయిన మనం ఎక్కడ నివసిస్తున్నాం మనము? ఇదిగో ఇంకా మరణపాత్రమైన ఈ పాత పాప శరీరంలోనే జీవిస్తున్నాం మనం. సో, ఏది ఇంకా విమోచింపబడలేదు? మన యొక్క శరీరము ఇంకా విమోచింపబడలేదు. మరి ఎప్పుడు విమోచింపబడతాది? ఇదిగో రానున్న కాలంలో ఒకరోజు నేను తిరిగి వచ్చి మరణించిన వాళ్ళందరినీ కూడా పునరుద్ధానం చేస్తాను నేను. అలాగే బ్రతికి ఉన్న విశ్వాసులందరినీ మార్పు చేస్తాను నేను. ఆ రోజు విశ్వాసులందరి యొక్క శరీరము విమోచింపబడతాది. కానీ సమయం ఉందా? ఉన్నది. అప్పటి వరకు మీరు నా వారు అని చెప్పేసి మీకొక ముద్ర వేసి, మీకొక నేను ఆహ్, వెడ్డింగ్ కాదు. ఎంగేజ్‌మెంట్ రింగ్ నేను మీకు ఇస్తున్నాను. సంచకరువు అంటే ఏంటిది? డౌన్ పేమెంట్ మాట. డిపాజిట్ డౌన్ పేమెంట్. అంటే మనం ఎవరి దగ్గరైనా సరే ఏదన్నా తీసుకొని తిరిగి చెల్లించడానికి ఒక డిపాజిట్ పెడతాం మనం. గ్యారంటీ పెడతాం మనం. అంటే నేను అప్పు తీసుకున్నాను నేను. అయ్యా బాబు! నేను తిరిగి ఈ అప్పు చెల్లిస్తాను మీకు నేను. ఈ బంగారం మీ దగ్గర ఉంచండి. ఈ బంగారం నేను సంచకరువుగా మీకు ఇస్తున్నాను. అంటే లోక రీతిగా అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను ఇవన్నీ కూడా. అంతే కాకుండా వివాహము నిర్ణయించబడినప్పుడు మనం ఏమంటాము? వివాహ నిశ్చితార్థం జరిగింది అంటాం మనం. దాన్ని ఎంగేజ్‌మెంట్ అంటాం మనం. నిశ్చితార్థం రోజున ఏం జరుగుతుంది? వరుడు వధువు దగ్గరికి వెళ్లి, "ఇదిగో నీవు నా సొత్తువి. నేను నన్ను భార్యగా చేసుకుంటాను. అయితే ఇప్పుడు కాదు కొంత సమయం ఉన్నది. ఈ సమయం వచ్చే వరకు నీవు నా భార్యవి అని నీకు ధృవీకరణ చేయడానికి ఇదిగో నీ వేళ్ళకి నీకొక ఉంగరం పెట్టి, ఇది చూసినప్పుడల్లా నా వరుడు వచ్చి నన్ను భార్యగా చేసుకుంటాడు అన్న ఆహ్, ఆ భరోసా నీకు వస్తుంది. కాబట్టి దీన్ని నేను సంచకరువుగా ఇస్తున్నాను నేను. దాన్నే మనము నిశ్చితార్థపు గిఫ్ట్ ఎంగేజ్‌మెంట్ రింగ్ అంటాం మనం. దేవుడేమంటున్నారంటే, "ఇదిగో మీరందరూ నా బిడ్డలయిపోయారిప్పుడు. కానీ మిమ్మల్ని ఇప్పుడే నేను పరలోకానికి తీసుకెళ్ళట్లేదు. ఈ భూమి మీద మిమ్మల్ని ప్రయాణించమంటున్నాను నేను. ఈ భూమి మీద మీరు మరణ శరీరంలో మరణించాల్సొస్తుంది కొంతమంది అనేక మంది. కొంతమంది మార్పు చేస్తాను. అయితే ఆ సమయం ఇంకా రాలేదు. అప్పటి వరకు మీకు భరోసా ఏంటి? మీ భరోసా ఏంటంటే మీలో నేను ప్రవేశం చేసిన నా ఆహ్, పరిశుద్ధాత్మ దేవుడే మీకు ఆ భరోసా." సో దేవుని 14 వచనం చూడండి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు వరకు, నిమిత్తము కాదు, కలుగు వరకు ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. స్వాస్థ్యమునకు సంచకరువేంటి? స్వాస్థ్యం అంటే నిత్య జీవం. ఇందాక చెప్పానన్నమాట. వెడ్డింగ్ అనేది అక్కడ స్వాస్థ్యం అక్కడ. ఆ ఇద్దరు విషయంలో. సో, ఆ వెడ్డింగ్ జరిగే వరకు ఎంగేజ్‌మెంట్ రింగ్‌ని చూసుకుంటూ, ఆ వధువు నిశ్చింతగా నిద్రపోతుంది. నా వరుడు వచ్చి తీసుకెళ్తాడు. ఎందుకు? నాకు మాట ఇచ్చి వెళ్ళాడు. ఇదిగో నా చేతికి ఉంగరం తొడిగి వెళ్ళాడు. ఇది నాకు భరోసా. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చి నా యేసుప్రభు పరలోక రాజ్యానికి వెళ్ళిపోయారు. తిరిగి వస్తా అన్నారు నన్ను వధువు సంఘంగా తీసుకోవడానికి. అప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపిస్తున్నారు. నన్ను ఆదరిస్తున్నారు. ఇందాక నేను చెప్పిన పరిశుద్ధాత్మ దేవుడు చేసిన ప్రతి ఆదరణ క్రియలన్నీ కూడా మనలో జరుగుతూనే ఉన్నాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? ఇదిగో ఇది మనల్ని ముద్రించుటకు, మనల్ని మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉంచుటకు మన పరిశుద్ధాత్మ దేవుడిని మనలో ఉంచారు.
సో మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడిదిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు వరకు ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు అంటే రాబోవు నిత్య జీవమునకు నిత్యరాజ్యమునకు దేవునితో కలిసి జీవించే నిరంతర జీవితమునకు ఇప్పుడు మాత్రం ఆయన ఒక గ్యారంటీగా డౌన్ పేమెంట్గా ఒక సంచకరువుగా ఉన్నాడు. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయము 21, 22 ఇదే మాట మళ్ళీ కొరింథీయులకు కూడా రిపీట్ చేశాడు పౌలు. ఏమని? మీతో కూడా క్రీస్తునందు నిలిచి యుండునట్లుగా మమ్మును స్థిరపరచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 5 వరకు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేత పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైని ధరించుకొనని అపేక్షించుచు దేనిపైన? మన ఆత్మ పైన మాట. ఎందుకు? మనం ఇప్పుడు నేకెడ్‌గా ఉన్నాం. ఈ లోకము అనేది టెంట్ కింద లెక్క. నిత్యమైన స్వాస్థ్యము పరలోకము. సో, ఆ పరలోకాన్ని మనం ధరించుకోవాలి. పరలోక నివాసము. సో, మన నివాసము దీనిపైన ధరించుకొనని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ పాత శరీరంలో ఇలా మూలుగుచూనే ఉన్నాము. కాతే ఏమో జరగబోతుంది? ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలెనని కాదు గాని మర్త్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించగొనగోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే. మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. సో భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేత పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు అయిన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. ఆ నివాసం వచ్చి మన ఆత్మను కవర్ చేయాలి. ఇప్పుడు మన ఆత్మని ఈ మరణ శరీరం కవర్ చేసి ఉంది. అంతేగాని మన ఈ ఆత్మ వెళ్ళిపోవాలని కాదు గానీ ఆత్మ నిలబడతాలి. ఎందుకంటే విమోచింపబడ్డాము. అయితే మనం కవర్ చేసిన ఈ షెల్ ఉంది కదా! ఈ ఫిజికల్ ఇది వెళ్ళిపోయి దాన్ని నిత్యత్వమైన మహిమ శరీరం కవర్ చేసే వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక గ్యారంటీగా, ఒక డిపాజిట్‌గా, ఒక సంచకరువుగా దేవుడు క్రీస్తు ప్రభు యొక్క మరణము ద్వారా ఆ ఆత్మను మనకు అనుగ్రహించి ఉన్నాడు. అది ఈ 13వ అధ్యాయం వచనము, 14వ వచనం యొక్క సారాంశం. మళ్ళీ చదువుతున్నాను, ముగించేద్దాం. చదువుకొని క్లోజ్ చేసుకుందాం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు వరకు ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ప్రభు ఆయన వాక్యమును విన్న మనందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్.